మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? పోస్ట్ మ్యారేజ్ గాని, పోస్ట్ హావింగ్ కిడ్స్ గాని? నేను బాగా పోస్ట్ కిడ్స్ అయితే పెద్ద ఏమి హానెస్ట్‌లీ నాకేం చేంజ్ రాలే. ఐ జస్ట్ బికమ్ ఎ వెరీ హ్యాపియర్ సార్టెడ్. ఓకే. పెళ్లి తర్వాత మేజర్ షిఫ్ట్ ఒకని ఇండివిడ్యుయల్‌గా నా పెళ్లి తర్వాత చాలా మారాను నేను. ఐ వాస్ ఎ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్‌టుగెదర్. ఐ యామ్ ఎ డిఫరెంట్ గై ఇప్పుడు. ఐ యామ్ వెరీ సార్టెడ్. చాలా సార్టెడ్ అండ్ ఐ మీన్ ఐ డోంట్ నో. ఐ థింక్ చాలా ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ మై వైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా ఆలోచన విధానం, నా పీస్. నాకు ఇన్ని టెన్షన్స్‌లో గూడా అదే నేను చెప్పానుగా కొన్ని కొన్ని హితబోధల వల్ల ఎలా అయిపోతానంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనేది ఒకటి క్లారిటీగా వచ్చింది. హ్మ్. అప్పుడప్పుడు అది అధిగమించి కూడా మన ప్రెషర్స్ నన్ను ముందుకు తీసుకెళ్తుంటాయి. బట్ ఒక క్లారిటీ నాకొచ్చేసింది 100%. ఐ నో నథింగ్ కెన్ డిస్టర్బ్ దట్ పార్ట్ ఆఫ్ మీ. అది ఆ లాట్ ఆఫ్ మా మా టుగెదర్‌నెస్ వల్ల డెవలప్ చేసుకున్నాను. దానివల్ల గురించే నాకు ఫ్రస్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లెయింట్ ఉండదు. హ్మ్. నాకు అది లేదురా, అందుకోసం లేదంటేనా అనే ఈ నాగింగ్ టువర్డ్స్ ఎనీబడీ సిస్టమ్ గానీ, ఇండస్ట్రీ గానీ, ఇంకొక అవకాశం కూడా లేదు. ఏదైనా చేయాలంటే మనం ఏదో సరిగ్గా చేయలే, ఏదైనా చేద్దాం. లెట్స్ ఇప్పుడు లేట్ అయిపోయిందండి, లేదంటే ఇంకొంచెం అస్సలు అలాంటి ఏం ఫీలింగ్ లేదు. లెట్స్ కరెక్ట్. వి ఆర్ హ్యూమన్స్. మిస్టేక్స్ జరుగుతాయి. కరెక్ట్ చేసుకుందాం. ఈ కోర్స్ ఆఫ్ కరెక్షన్‌లో కొత్తది నేర్చుకుందాం. ముందుకెళ్దాం. సో, ఆ ముందుకెళ్తూ ఉందాం అనే ఒక మైండ్ సెట్ వచ్చేసింది. ఓకే.